50 పడకల ఆసుపత్రిగా విస్తరించి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి యువ నాయకులు దయచేసి ఎవరు నిలబడద్దు, కుర్చీల్లో కూర్చోండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్ణ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. बास्केट साइड मैं आटला मैं आटला पड़ కొంచెం ఎదురట ఓకే వచ్చింది బయట ఓకే కూడా తీసుకుంటున్నాను. 100 కంపల్సరీ ఉండాలని మా కోరిక అన్నమాట. 50కి అప్గ్రేడ్ ओम प्रकृत्यै नमः ओम प्रकृत्यै नमः ओम नमः ओम सर्वभूतहितं प्रदायै नमः ओम शुचियै नमः ओम स्वाहा ओम महालक्ष्मी देव्यै नमो नमः वाहयामि स्थापयामि पूजयामि ममाग्मुखे करो फलम् औषधयः सम्वदन्ते सोमेन सह राज्ञा यस्मै कृणुके देवी नारायणि नमोऽस्तु ते ते भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवनं जय महालक्ष्मी देव्यै नमो नमः श्री महालक्ष्मी देव्यानुग्रह सिद्धिरस्तु ओम महालक्ष्मी नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि ओम सद्योजातं प्रपद्यामि कुटिकाल मुझे పెట్టినట్టు सुखं भवे भवेनाद भवे नमस्तुवां भवामहे सुखं कृपारुगविवन्दना सुज्यों श्री महादेवाय ते नमो
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అలాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రిగా ఆధునీకరణ గావిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్ర అఖిలప్రియ మేడం గారికి, మన గౌరవ కలెక్టర్ రాజ్కుమారి గణ్యా మేడం గారికి, మరియు మన హెచ్డిఎస్ మెంబర్స్, కౌన్సిలర్స్, మన డిసిహెచ్ఎస్ మేడం, అలాగే ఏపీఎంఎస్ఐడిసి ఎస్సీ సార్ చిరంజీవి గారికి, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నటువంటి మన యువ నాయకురాలు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా అఖిలప్రియ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక పైన ఉన్న ఈరోజు మన అతిథి కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విజయవాడకి వెళ్ళే కార్యక్రమం ఉన్నా కూడా తప్పకుండా ఈ మంచి కార్యక్రమంకి అటెండ్ అవ్వాలని చెప్పిన వెంటనే తను ఓకే చెప్పి ఇక్కడికి రావడము నిజంగానే చాలా సంతోషమైన విషయం. మా అందరికీ సపోర్టింగ్గా మన మేడం గారు వచ్చినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిసిహెచ్ఓ గారికి, అదేవిధంగా మన డాక్టర్ అమ్మ సుజాతమ్మ గారికి, కమిటీ మెంబర్స్కి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్కి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. ఎందుకంటే ఈరోజు ఈ అన్ని కార్యక్రమాల్లాగా ఈ కార్యక్రమం ఏదో డబ్బులు పెట్టాము, బిల్డింగ్ కట్టేసాం అనేది కాదు. ఇది చాలా చాలా నాకు, నా కుటుంబ సభ్యులకి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం అని మీ అందరికి కూడా తెలుసు. శేఖర్ రెడ్డి గారు
భూమా శేఖర్ రెడ్డి గారు మా పెద్దనాన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డకి అప్పటి నుంచే, ఆ కాలం నుంచే, నేను పుట్టక ముందు నుంచే 100 పడకల హాస్పిటల్ రావాలి అని చెప్పి నా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా మాట్లాడుతున్న సందర్భాలు నాకు చాలా వరకు నా కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈరోజు 30 పడకలు ఉన్న హాస్పిటల్ అని ఏ విధంగా మన ఆలగడ్డలో 50 పడకల హాస్పిటల్ తీసుకురావడానికి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కాంపిటీషన్, పక్క నియోజకవర్గాలు మాకు కావాలంటే మాకు కావాలని చెప్పి ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న పూనం మాల్కొండే గారు నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆమెకి నేను రోజుకి ఒక 10 సార్లు ఫోన్ చేసేదాన్ని. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తను. ఆమె వెంట పడేదాన్ని, మేడం తప్పకుండా ఆలగడ్డకి ఇప్పియండి, మా మదరు కళ నెరవేర్చాలని చెప్పి ఎంతో బ్రతిమాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అసలు ఆలగడ్డ లిస్ట్లో కూడా పేరు లేకుండింది. కానీ ఆ రోజు పూనం మాల్కొండే గారు సీఎం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆలగడ్డ పేరు పెట్టడమే కాకుండా 50 పడకల హాస్పిటల్ వరకనే ఇప్పించాలా అని చెప్పి 50 పడకల హాస్పిటల్, ఎందుకంటే 30 నుంచి డైరెక్ట్గా 100 ఇవ్వరు, ఫస్ట్ 50 పడకలు వస్తే తర్వాత 100 పడకలు ఇప్పిస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చి 50 పడకల హాస్పిటల్ అప్పుడు శాంక్షన్ చేయించారని సంగతి మరొకసారి ఆమెను కూడా మరొకసారి నేను గుర్తు చేసుకుంటున్నా. సందర్భంగా ఆ రోజు అది అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారింది. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మంచి జరగాల, ఈ హాస్పిటల్ ఇక్కడ 50 పడకల హాస్పిటల్ తప్పకుండా రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకున్నాం. కానీ 50 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయిన తర్వాత కేవలము శిలాఫలకాలకు మాత్రమే వైసీపీ ప్రభుత్వము పరిమితం అయింది. కానీ ఇది పూర్తి చేసే విషయంలో వాళ్ళు చొరవ తీసుకోలేకపోయినారు. కానీ ప్రభుత్వము మారింది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిన, మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది. ఈ హాస్పిటల్ నా చేతుల మీదనే నేను ఓపెన్ చేస్తాను, తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పినాను. ఈరోజు దేవుడు ఆయన ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు 50 పడకల హాస్పిటల్ కూడా మా చేతి మీద, మా ప్రభుత్వంలో ఇది ఓపెనింగ్ జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా. నాబార్డ్ కింద దాదాపుగా 8 కోట్ల రూపాయలతో ఈ కొత్త బిల్డింగ్ ఏదైతే శాంక్షన్ అయ్యిందో, 50 పడకల హాస్పిటల్ అప్గ్రేడేషన్ ఏదైతే అయ్యిందో, మీ అందరూ కూడా ఒకటి చెప్పాలా, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కాంట్రాక్టర్లు అది మొదలు పెట్టకపోవడం వల్ల చాలా వరకు అప్గ్రేడేషన్ వెనక్కిపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. కానీ ఈరోజు గర్వంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. విజిట్కి వచ్చిన వెంటనే మనం మేలో రిజల్ట్స్ వస్తే జూలైలో ఈ హాస్పిటల్ని మొదలుపెట్టి సంవత్సరన్నరలో కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ బిల్డింగ్ని పూర్తి చేశామని చెప్పి గర్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా మేము తెలియజేసుకుంటున్నాము. దానికి క్రెడిట్ మాది కాదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళది, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది, డాక్టర్లది. ఇక్కడ దగ్గరుండి ఎట్లా కట్టించాలని చెప్పి కాంట్రాక్టర్ని గైడ్ చేసిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆలగడ్డలో ఏదైతే మనకి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, మొన్నటికి మొన్న మేము డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ మేమందరం కూడా మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ హైవే ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్ జోన్స్ అవుతున్నాయని చెప్పి అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడెక్కడైనా మన దగ్గర యాక్సిడెంట్లు అవుతే మనం పోతే నంద్యాలకు పోవాలా, లేదంటే ప్రొద్దుటూరు పోవాలా మన వాళ్ళు, లేదంటే ఇంకా ఎక్కువ ఎమర్జెన్సీ అంటే కర్నూలు పోవాలా. ఈ వెళ్ళే దారిలోనే చాలా మంది చనిపోతున్నారు, చాలా మందికి నష్టం జరుగుతుందని చెప్పి గ్రహించి ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇక్కడ ఎన్హెచ్ ఉంది కాబట్టి, నేషనల్ హైవే ఉంది కాబట్టి ఒక ట్రామా సెంటర్, అంటే యాక్సిడెంట్లు అయిన వెంటనే 100 పడకల హాస్పిటల్ రాకపోయినా కూడా దానికి సపరేట్గా ఒక ఎక్విప్మెంట్, ఒక సపరేట్గా ఒక డాక్టర్, సపరేట్గా రక్తము అందుబాటులో ఉండేటట్టుగా కూడా ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాను. మేడం గారు కూడా తప్పకుండా పర్సూ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, మంత్రులతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా వచ్చే కొన్ని నెలల్లోనే
ఆళ్లగడ్డకి ట్రామా సెంటర్ తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మరొకసారి ప్రజలకి మేము మాటిస్తున్నాము. 100 పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కళ అటు ఆరోగ్యం విషయంలో, చదువు విషయంలో ఎక్కడా కూడా 1% కూడా కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. తప్పకుండా ఏర్పాట్లన్నీ మేము చేస్తాము. అంతేకాకుండా మరి ఈరోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి, మా అమ్మ పుట్టినరోజు, అదేవిధంగా నా కొడుకు కూడా ఈరోజు పుట్టినరోజే. ఈరోజు ఈ ఓపెనింగ్ చేయడము నిజంగానే ఆమె ఆశీస్సులతోనే జరుగుతుందని గట్టిగా మేమందరం కూడా నమ్ముతున్నాం. ఆమె ఆశీస్సులతో, నా తండ్రి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో, అధికారుల సహకారంతో తప్పకుండా అనుకుని సాధిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ మనకి ఈ డయాలసిస్కి చాలామంది మన ఇక్కడి నుంచి నంద్యాలకి పోయే కార్యక్రమం జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా అధికారులతో, ఇక్కడ స్టాఫ్తో కూడా మాట్లాడి, కలెక్టర్ గారి సపోర్ట్తో కూడా డయాలసిస్ సెంటర్ ఒకటి ఆళ్లగడ్డలోనే ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా డయాలసిస్ సెంటర్ కూడా ఆళ్లగడ్డకి ఒకటి పెట్టిస్తానికి అన్ని ప్రయత్నాలు కూడా నేను చేస్తానని చెప్పి కూడా మీ అందరు కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆళ్లగడ్డలో నేను గర్వంగా చెప్తున్నాను, డాక్టర్లు, ప్రతి ఒక్క స్టాఫ్, నర్సులు, ఇక్కడ పనిచేసే స్వీపర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ, ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ప్రజలకి, వచ్చే పేషెంట్లకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో చూసుకున్నారు, ఇప్పుడు చూసుకుంటున్నారు. వచ్చే రోజులు కూడా మనస్ఫూర్తిగా మీరు సేవలు అందజేయండి. మీకు ఎటువంటి పని కావాలన్నా, ఎటువంటి ఇక్కడ సహకారం కావాలన్నా తప్పకుండా నా సైడ్ నుంచి ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను మరొకసారి మీ అందరు కూడా మాటిస్తూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన టిఫిన్లు కూడా ఏర్పాటు చేశారు. తెలిసి కొంతమంది షుగర్ పేషెంట్లు ఇప్పటికే ఇంకా టైం అయిపోయిందని శేఖరన్న తిట్టుకుంటున్నావా, టిఫిన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఉంటే టిఫిన్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి మీరు కూడా ఇక్కడ టిఫిన్ చేసి, మీ అందరూ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, మీ అందరూ కూడా ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను మీరు ఉపయోగించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇంకొక చిన్న విషయం మేడం, ఇది మీ దృష్టికి కూడా తీసుకురావాలా. మన ఆళ్లగడ్డలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ మహిళల్లో వస్తున్నాయని చెప్పి, బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి మరి మా దృష్టికి కూడా రావడం జరిగింది. ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారితో ఇది నేను డిస్కస్ చేయడం జరిగింది. మీతో కూడా డిస్కస్ చేసి వచ్చే రోజుల్లో కేంద్రం ప్రభుత్వం నుంచి మనకి పర్మిషన్ వచ్చిన వెంటనే ఆళ్లగడ్డలో మరి ముఖ్యంగా లేడీస్లో, మహిళల్లో, అదే చిన్నపిల్లల్లో నుంచి ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు నుంచి పర్మిషన్ రాగానే నా సొంత నిధులు పెట్టి మహిళలకి వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానికి కూడా చీఫ్ గెస్ట్గా మీరే రావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము ప్లాన్ చేసి పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే రోజులు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాస్పిటల్ అప్గ్రేడేషన్ కారణం ముఖ్యమైన వ్యక్తుల్ని మర్చిపోయిన క్షమించాలా. కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా మోదీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మన హెల్త్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ వారికి ఘన సన్మానం. గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం మన ముందర జరుగుతున్నటువంటి కార్యక్రమమే. స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాం.